హాయ్ ఫ్రెండ్స్, నేనైతే కేవీ బంజరా రఘునాథపాలెం మండలం కేవీ బంజర గ్రామంలో ఈ శ్మశాన వాటిక దాని పక్కనే డంపింగ్ యార్డు కూడా కట్టారు. దానికి సంబంధించి ఒక బాత్రూమ్ లెట్రూమ్ కట్టారు. ఇక దీన్ని ఒక్కసారి మరి కలెక్టర్ కానీ దీనికి సంబంధించిన వాళ్ళు కానీ దీన్ని విజిట్ చేయాలి. అసలు ఇది నాణ్యత లేదు, కూలిపోయే పరిస్థితిలో ఉన్నది. కట్టి 3-4 ఏళ్ళు కూడా కావట్లేదు. వీటికి ఎంత బిల్లులు అయినాయి, మరి దీని మీద ఎంత బిల్లులు ఎత్తుకున్నారు, దీనికి ఎంత బిల్లు అయింది, నాణ్యత లేదు, దీన్ని ఉపయోగించటం లేదు. ఇది మా భూమి, ఇది కబ్జా చేసిన భూమి. మా భూమిని కబ్జా చేశారు, దీన్ని కట్టారు. ఈ కట్టినా కానీ దీన్ని సరైనటువంటి నాణ్యత లేకుండా కట్టారు. చూడండి ఫ్రెండ్స్, ఇది బాత్రూమ్ లెట్రూము. ఆల్రెడీ ఇక బునాది అయితే లేచిపోయింది, గోడలు మాత్రమే నిలబడి ఉన్నాయి. ఇది కూడా ఇంకోసారికి ఖచ్చితంగా ఇది కూలిపోయే అవకాశం 100% ఉన్నది. దీన్ని ఇంతవరకు ఉపయోగించలేదు. ఇది మొత్తం ఖాళీగా ఉన్నది. ఇక్కడ ఒక చెత్త వేసింది లేదు, దీన్ని ఉపయోగించింది లేదు. ఈ భూమిని కబ్జా చేశారు. దీనిపైన ఎవరు కూడా ఇంకా పట్టించుకోవటం లేదు. గత ప్రభుత్వంలో దొంగలు, బీఆర్ఎస్ గూండాలు నా భూమిని కబ్జా చేసి నాపై దాడి చేసి ఇది చూడండి, ఇవి కట్టించారనమాట. దయచేసి ఇప్పటికైనా నా భూమి నాకు ఇప్పించండి. వీటికి ఎటువంటి హాని కలిగించను. ఉన్న భూమినైనా నాకు ఇప్పించండి. కలెక్టర్ గారు కొంచెం దయచేసి ఈ వీడియో ఖమ్మం జిల్లా కలెక్టర్కు చేరే విధంగా అందరూ కూడా షేర్ చేయండి. ఇంకా వీళ్ళ పెత్తనాలే సాగిపోతున్నాయి. ఇక్కడ ఈ బీఆర్ఎస్ గుండాల పెత్తనాలు సాగిపోతున్నాయి. చూడండి, ఇక ఇది కూలిపోయే పరిస్థితిలో ఉన్నది. ఆల్రెడీ పెచ్చలు లేచింది. చిన్న గోడలు కూడా కూలిపోతుంటే ఇలా నాణ్యత ఏది? సిమెంట్ కట్టలు అయితే వృధాగా పోయినాయి. చూడండి, మొత్తం పెచ్చులు లేచి